ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పర్యటించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన ఎంపీ జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఈ భేటీలో జిల్లా వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. దీంతో పాటు వేసవి కాలంలో గ్రామాల్లో రైతులకు జాతీయ ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆదేశించారు. అయినా కానీ ఈ స్కీమ్స్ సంబంధించి అన్ని కూడా రివ్యూ చేస్తుంటారు. గత అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడ పైప్ ద్వారా వాటర్ పెడతారు. వాటర్ సోర్స్ లేని కాడ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ట్యాంకర్ కండీస్ లో ఈ 14 దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం. దీనికి కో చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సారియా గారు రావటం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం, మేయర్ గారు కూడా సుజాత గారు, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, సంతనూతులపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, జిల్లాలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్. ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నామో క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు